హాయ్ అండి. ఇవాళ అయితే ఈ వీడియో ఏంటంటే మా పందిరి గులాబీ కోసం చెప్దామని తీసిన వీడియో ఇది ఒకటి పందిరి గులాబీ పువ్వులు. ఇవి ఫస్ట్ టైం మా ఇంట్లోని పూచేయమాట. అంటే ఫస్ట్ టైం అంటే ఈ చెట్టుకి ఫస్ట్ టైం కూడా ఇవేనంట. అదేంటి నర్సరీ నుంచి తెచ్చినప్పుడైతే పువ్వులు ఏంటి లేవు, వాళ్ళేమో చెప్పారు ఏంటంటే రెడ్ కలర్లో పూస్తాయండి ఇవి అని అన్నారు. అయితే ఇదేంటంటే మా ఆయన ఎంతో ఇష్టపడి తెచ్చారన్నమాట ఈ మొక్కని. కాకపోతే దీనికి 9 ఉన్నాయండి లీవ్స్కి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయన్నమాట. అయితే నేను అన్నాను, ఇలా వస్తే పుయ్యదండి, వద్దు, ఈ గులాబీ చెట్టు మనం ఇంటికి పట్టుకొని వెళ్ళొద్దు, నాకు ఇష్టం లేదు ఈ మొక్క అని చెప్పాను. అయితే ఇతను అన్నారు, లేదు ఒక పందిరి గులాబీ ఇంట్లో పెంచుదాం అని చెప్పేసి తీసుకొని వచ్చారు. నేను ఆ నర్సరీ వాడికి ముందే చెప్పా, ఇది కానీ పువ్వు పుయ్యలేదా నేను ఖచ్చితంగా ఒక 2 నెలలు చూసి మీకే ఇచ్చేస్తాను, ఇంకొక చెట్టు నేను పట్టుకొని వెళ్తాను ఇక్కడి నుంచి, కాబట్టి నాకైతే ఈ గులాబీ చెట్టు వద్దు ఇప్పుడైతే అనేసి అంటే, అలాగే లేండి మేడం, మీరు పట్టుకొని వెళ్ళండి, తర్వాత మీకు నచ్చకపోతే ఇచ్చేయండి అని అతను కూడా చెప్పారులేండి. చెప్తే ఇంటికి వచ్చిన 4 రోజులకి ఇదైతే పువ్వులు వచ్చాయండి. ఈ మొగ్గలు చిన్న మొగ్గలు వచ్చాయి. అవి వెడ్డానికి కూడా 15 డేస్ పట్టింది మాకు. 15-16 డేస్ ఇలా పట్టింది. 2 వారాల పైనే పట్టాయి అన్నమాట. అయితే ఈ పందిరి గులాబీకి మేము ఏంటంటే సాయిల్ ఎలా మిక్స్ చేస్తామంటే, కొంచెం మట్టి, తర్వాత ఏంటంటే మాకు కిందన ఆవులు ఎక్కువ ఉంటాయి. ఆవులన్నీ చూసారా ఇక్కడ కింద ఆవులు వేసే పేడ ఉంటుంది కదా, అవన్నీ తీసుకొచ్చి దానిలోని కొంచెం బొగ్గు కూడా కలిపాం. ఇందులో ఈ మట్టిలో కొంచెం బొగ్గు అన్నీ కలిపేసి పెట్టామన్నమాట. ఇది అయితే అలాగే ఇంట్లో వస్తుంది కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కాదు, అదే మనం పీల్ చేయగా వస్తాయి కదా తొక్కలు, అవన్నీ కూడా వేసి నేను కంపోస్ట్ కింద తయారు చేసుకుంటాను అన్నమాట. వాటిని కూడా వేసి తర్వాత ఇంట్లోని లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే ఏంటంటే ఇంట్లో వస్తుంది కదా బియ్యం వాటరు, తర్వాత ఇంకా గంజి, తర్వాత మనం కడుగుతాం కదా ఏంటంటే ఇడ్లీ పెట్టడానికి రుబ్బులకి వేస్తాం కదా మినప్పప్పు, అవన్నీ నానిన వాటర్ అంతా కూడా వీటికి వేస్తాను అన్నమాట. వేయడం వల్ల బాగానే మా చెట్లకి ఏంటంటే ఫ్లవరింగ్ అంతా బాగా వచ్చింది. ఇది పందిరి మళ్ళీ ఏంటంటే సెంటెడ్ వాసన వస్తుంది బాగా. ఇదే ఫస్ట్ టైము కానీ సెంట్ వాసన వస్తుంది. ఇంకా చిగురు కూడా వస్తున్నాయి ఇక్కడ మాకు. అవే ఇచ్చాను. ఇవ్వడం వల్ల బాగానే పెరిగింది మా మొక్క. నిజం చెప్పాలంటే చాలా బాగా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ అన్నీ తీసేసాను అన్నమాట. ఎండిపోయినట్టుంటే ఆకులు ఇక్కడ అంతా తీసేసాను. అలా తీస్తే చిగుర్లు వస్తాయంట బాగాను, అందుకని అవన్నీ తీసేసాను. మా షిజ్జు గారు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఇగోటి మా మొక్కలకు సంబంధించినవన్నీ కూడా ఈ మూల పెడతాను అనమాట. షిజ్జు అది మందే రోయ్, ఇరిగిపోతే పైపు వేయడానికి ఎవరు రారు ఇప్పుడు, నువ్వు అలా చేయకు. మా గులాబీ, మా రోజెస్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.